Garuda Express, an international courier service. నంద్యాల ఉప ఎన్నికలలో విచిత్రమైన మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన ఆ శాసనసభ సీటుకు ఎన్నిక జరగనుంది. తెలుగుదేశం పార్టీలో నెలకొన్న విభేదాల కారణంగా ఎన్నిక ఏకగ్రీవం కావడం దుర్లభమనిపించింది. అయితే మంత్రి అఖిలప్రియ చక్రం తిప్పడంతో ఏకగ్రీవానికి పునాదులు పడినట్లు చెబుతున్నారు. శిల్పా మోహన్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించుకుని ఏకగ్రీవం చేసేందుకు అఖిలప్రియ జోరుగానే రాజకీయం నడుపుతున్నట్లు తెలుస్తుంది. సంప్రదాయం ప్రకారం భూమా కుటుంబం నుంచి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది. దానివల్ల ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. కానీ టీడీపీ టికెట్ కోసం శిల్పా మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. శిల్పా మోహన్ రెడ్డిని బరిలోకి దింపితే మాత్రం తమ పార్టీ తరపున అభ్యర్థిని పోటీకి దింపాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియ తన చాతుర్యాన్ని ప్రదర్శించినట్లు చెబుతున్నారు. బ్రహ్మానందరెడ్డి ఎన్నికను ఏకగ్రీవం చేసే ప్రతిపాదనను మంత్రి అఖిలప్రియ వర్గానికి చెందిన నేతలు చంద్రబాబు ముందు పెట్టినట్లు తెలుస్తుంది. మంత్రి భూమా అఖిలప్రియ, శిల్పా బ్రదర్స్ బ్రహ్మానందరెడ్డి చంద్రబాబుతో భేటీ అయినప్పుడు ఏకగ్రీవం అయ్యే విషయంపై చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పోటీ పెడతానని వైసీపీ అధినేత జగన్ చెప్పిన నేపథ్యంలో ఏకగ్రీవం అనేది అంత సులభం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఏమంటారో చూడాలని చంద్రబాబు అన్నట్లు తెలుస్తుంది. అఖిలప్రియకు భూమా బ్రహ్మానందరెడ్డి సోదరుడవుతాడు. అంతేకాకుండా బనగాపల్లె నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి స్వయాన అల్లుడు. భూమా బ్రహ్మానందరెడ్డిని ఏకగ్రీవం చేసే విషయంపై కాటసాని రామిరెడ్డి జగన్ తల్లి విజయమ్మతో మాట్లాడినట్లు తెలుస్తుంది. దానికి విజయమ్మ సానుకూలంగా ప్రతిస్పందించినట్లు సమాచారం. దీనిపై జగన్తో కూడా మాట్లాడి ఏ విషయమో త్వరలో చెప్తామని వైఎస్ విజయమ్మ అన్నారట. విజయమ్మ జగన్ను ఒప్పిస్తే నంద్యాల ఏకగ్రీవం కావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ వర్గాలే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి.